హాయ్ గాయ్స్, ఇవాళైతే నేను మీకు మా ఊరిని లేపాక్షి అయితే చూపిస్తున్నాను. మా ఊరిని చూపించడానికి రీజన్ ఏంటంటే ప్రతి సంవత్సరం శివరాత్రికి మా ఊర్లో ఉత్సవాలు అయితే జరుగుతాయి 3 రోజుల పాటు. ఆ 3 రోజులు శివరాత్రి రోజైతే రాత్రి మా ఊర్లో పెద్ద ఫంక్షన్ అయితే జరుగుతుంది. మంచి మంచి సెలబ్రిటీస్ని అయితే పిలిపిస్తారు. సో ఇదైతే టెంపుల్, నేనైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. సో టెంపుల్ అయితే ఈసారి చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. సో ఈసారి టెంపుల్ ఇన్ఛార్జ్ ఎవరంటే రమానంద్ స్వామి, ఆయన ఈ టెంపుల్ ఇన్ఛార్జ్. అసలు ఈసారి ఎంత గ్రాండ్గా డెకరేషన్ చేశారంటే చాలా గ్రాండ్గా చేశారు. మీకు అయితే చూపించేస్తాను రండి. సో నేనైతే వీడియో తీస్తున్నప్పుడైతే నాకు టెంపుల్ చైర్మన్ రమానంద్ స్వామి అయితే కనిపించారు. సో ఆ డ్రై డ్రెస్ వేసుకున్నాడు అతనే ఈ టెంపుల్ చైర్మన్. లేపాక్షిని ఇంత బ్యూటిఫుల్గా చూపించినందుకు రమానంద్ స్వామికి అయితే చాలా కృతజ్ఞతలు. ఇంత గ్రాండ్గా అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా గ్రాండ్గా డెకరేషన్ చేశారు. సో నేనైతే ఒకటే చెప్తాను, లేపాక్షికి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరూ లేపాక్షి టెంపుల్ని విజిట్ చేయండి. చాలా బాగుంది. ఈసారి ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేస్తున్నారు. చూడండి, సెల్ఫీస్ తీసుకోవాలన్నా, మంచి మంచి ఫొటోస్ తీసుకోవాలన్నా టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఫ్యామిలీస్తో వచ్చి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు తెలిసి ఇలా ఎప్పుడూ డెకరేషన్ చేయలేదు. ఫస్ట్ టైం ఇలా చేయడం లేపాక్షిలో. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఇలాగే, కానీ ఈసారి ఇంకా బాగుంది. సో నేను వీడియో తీసేటప్పుడైతే గర్భగుడిలోకి అయితే అలో చేయలేదు, ఎందుకంటే లోపల డెకరేషన్ అయితే చేస్తున్నారు. సో మీకైతే అమ్మవారిని వీరభద్ర స్వామి అయితే చూపిస్తాను, చూసేయండి. సో కనిపిస్తున్నది అయితే వీరభద్ర స్వామి, దుర్గాదేవి. సో ఇక్కడైతే లోపలైతే స్వామివారికి ఏదో హోమం అయితే చేస్తున్నారు. సో నేనైతే లోపల వెళ్ళడానికి ట్రై అయితే చేయలేదు. సో నేనైతే మీ అందరికీ ఒకటే చెప్తాను, ఈ శివరాత్రికి ఖచ్చితంగా లేపాక్షి అయితే విజిట్ చేయండి. చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే టెంపుల్ చైర్మన్ గారు అయితే అరేంజ్ చేశారు. సో ప్రతి ఒక్కరూ వచ్చి లేపాక్షిని విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. సో మీకైతే ఒక డౌట్ రాజు, ఏంట్రా టెంపుల్ అయితే ఎవరు లేరని. నేనైతే నైట్ 9:30 అప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళాను. అప్పుడైతే ఎవరు ఉండరు, చక్కగా వీడియో తీసుకోవచ్చని. సో ఇది క్లియర్గా చూపిద్దామని ఆ టైంకి వెళ్ళాను. సో ఈ టెంపుల్ డెకరేట్ చేసింది అయితే తమిళనాడు వాళ్ళైతే ఎంత చక్కగా చేశారంటే మీరు వచ్చి చూడండి, నిజంగా షాక్ అవుతారు. అంత చక్కగా అలంకరణ చేశారు. ఆ లైట్స్ కానీ, ఆ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఈసారి లేపాక్షిలో అయితే. సో సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు లేపాక్షికి. శివరాత్రి రోజు నైట్ ప్రోగ్రామ్స్ అయితే లేపాక్షిలో కండక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రండి. చూడండి ఎంత చక్కగా లైట్స్తో డెకరేషన్ చేశారో. సో లేపాక్షిలో ఇంకో ముఖ్యమైన ప్లేస్ ఏంటంటే లేపాక్షి నంది. లేపాక్షి నందిని కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు. సో మీకైతే ఎప్పుడైతే చూపిస్తాను. సో ఇదే లేపాక్షి నంది. సో ఫుల్ ఆఫ్ లైట్స్ వేశారు. సో నందికి అయితే ఇంకా డెకరేషన్ అయితే చేయలేదు. సో ఈరోజు నైట్ లోపల చేస్తారు అని అన్నారు. సో ఇదే లేపాక్షి నంది. సో రేపటి లోపల నంది అయితే ఫుల్ డెకరేషన్ చేసేస్తారు. సో ఇదైతే జటాయు పక్షి. నేనైతే మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో జటాయు పక్షికి కూడా ఫుల్ కలర్ఫుల్ లైట్స్ అయితే వేశారు. సో ఇదైతే ఓవరాల్గా మా లేపాక్షి. ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సో మీకు నేను చెప్పాను కదా, లేపాక్షిలో అయితే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారని. సో ఇక్కడైతే స్టేజ్ వేస్తున్నారు. ఇంకా స్టేజ్ అయితే కంప్లీట్ కాలేదు. అయినాక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో బాయ్ బాయ్.